సంగారెడ్డి జిల్లా కంకి మండలం రాసోల్లో అమానుష ఘటన జరిగింది. గ్రామస్తులు అంగన్వాడీ టీచర్ను ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టారు. ఇక జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని మహిళను బెదిరించారు. విడిచిపెట్టమని ఆమె ప్రాధేయపడ్డా గ్రామస్తులు కనికరించలేదు. గ్రామస్తుల నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వసూలు చేసి అంగన్వాడీ టీచర్ వసంత కుమారి భర్త తిరిగి ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా 5గురిపై కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంకి మండలం రాసోల్లో అమానుష ఘటన జరిగింది. గ్రామస్తులు అంగన్వాడీ టీచర్ను ఈడ్చుకెళ్లి చెట్టు కట్టేసి కొట్టారు. జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని మహిళను బెదిరించారు. విడిచిపెట్టమని ఆమె ఎంత ప్రాధేయపడ్డా గ్రామస్తులు కనికరించలేదు. గ్రామస్తుల నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వసూలు చేసి అంగన్వాడీ టీచర్ వసంత కుమారి భర్త తిరిగి ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా 5గురిపై కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కంకి మండల పరిధిలోని పంచమహల్ దామరగిత గ్రామానికి చెందినటువంటి వసంత కుమారి అక్కడ పొరుగునున్నటువంటి గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తుంది. అయితే ఈ అంగన్వాడీ టీచర్ యొక్క భర్త ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా అదేగా లాభాలు వస్తాయని చెప్పి ఇన్సూరెన్స్ కి సంబంధించి పాలసీలు చేయించడం జరిగింది. అది 5 ఏళ్ల క్రితం ఆ పాలసీలు చేయించారు. అయితే 5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా అందుకు సంబంధించి ఎలాంటి తమకు లాభాలు రావడం లేదని చెప్పి గత కొన్ని రోజులుగా వాళ్ళంతా కూడా భర్త ప్రభాకర్ రావుని కొంత అడగడం నిలవేయడం జరుగుతుంది. అయితే అతను తప్పించుకుంటున్న క్రమంలో ఆమె పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఆమెను చెట్టుకు కట్టేసి 2 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆలస్యంగా వెలుగు చూసింది. వాళ్ళంతా కూడా స్థానికులంతా కూడా ఎవరైతే ఆ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించారో వాళ్ళంతా కూడా ఆమెను చెట్టుకు కట్టేసి తమ పైసలు తమకు ఇవ్వాలంటూ తీవ్రంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా ఆమెను తీవ్ర ప్రయోజనాలతో దూషిస్తూ తమకు పైసలు ఇవ్వకపోతే ఇంతకంటే దారుణంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా బెదిరించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె నిన్న పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనపై కంకి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి బాధ్యులైనటువంటి 5 పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా ఎవరైనా ఈ కేసులో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.